హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరొకసారి అప్డేట్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేమిటంటే ఈరోజు మనకి ఎంటీఎస్ రిజల్ట్స్ అనేది దానికి సంబంధించి ఎంటీఎస్ హవాల్దార్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. అంటే రిజల్ట్ నోటిఫికేషన్ నెక్స్ట్ ప్రొసీజర్కి సంబంధించి పెట్ పిహెచ్డి అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్ళి ఇక్కడ వచ్చిన అఫీషియల్ వెబ్సైట్లోకి ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్నాము. డౌన్లోడ్ చేసినాక మనకి డౌన్లోడ్ చేయాలి. చేసినాక మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. స్టాఫ్ సెలక్షన్ ఆఫ్ కమిషన్ సెక్షన్ 2 సంబంధించి మనకి ఇదిగోండి హవాల్దార్కి సంబంధించి అంటే ఎంటీఎస్ రాలేదంటే ఎంటీఎస్ హవాల్దార్ అనేది రెండు ఒకేసారి. ముందు హవాల్దార్ అంటే కానిస్టేబుల్ సంబంధించి దానికి ఎగ్జామ్ అదే అవి పెట్టినాక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెట్టినాక తర్వాత ఎంటీఎస్ సంబంధించి రెండు ఒకేసారి వదులుతారు. సో ముందుగానే మనము దీనికి సంబంధించి ఇది కొంచెం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్టర్ బేస్డ్ ఎగ్జామ్ సంబంధించి 30/9/2024 అంటే సెప్టెంబర్ 30 నుండి 14-11 నవంబర్ వరకు జరిగిన ఎగ్జామ్ సంబంధించి ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టెస్ట్ కండక్ట్ ద మల్టిపుల్ టాస్క్ క్వశ్చన్ నుంచి మనకి బేస్డ్ అని వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే యాజ్ పర్ గైడెన్స్ మెన్షన్ ద సిబిఐటి మెన్షన్ ప్రకారము ఈసారి సెక్షన్ 2 సంబంధించి చాలా కట్ ఆఫ్ తక్కువ ఉందండి. అంటే కట్ ఆఫ్ చాలా పోయినసారి కంటే చాలా తగ్గింది. సో ఇది ఏంటంటే మనకి ఇక్కడ మెయిన్ మెన్షన్ చేశారు ద గైడ్లైన్స్ ఆఫ్ ద ఇక్కడ as per the PET based on the section 2 CBSE who did not qualify the section 1 CBSE we are not eligible to for evaluation of section 2 minimum qualifying marks in section 1 as well the section 2 computer అంటే మామూలుగా సెక్షన్ 1 క్వాలిఫై కానోళ్ళు సెక్షన్ 2 ఎలిజిబుల్ కాదన్నారు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఇక్కడ ఉంది ఓవరాల్గా ఈడబ్ల్యూఎస్ ఎంత, ఎస్సీ ఎస్టీ ఎన్ఏ ఎంత వచ్చినాయి, ఈఎస్ఎం ఎంత, ఓహెచ్ చెస్ ఓబీసీ ఎంతమంది ఓవరాల్ చూసుకుంటే 27,000 మంది వచ్చేసారు. ఈడబ్ల్యూఎస్ నుండి 2029, ఎస్సీకి 3 అంటే ఇది పెట్టుకు సంబంధించి అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి ఇంకొక విషయం చెప్పబోతున్నానండి. ఇక్కడ ఏంటంటే పైన ఇచ్చిన ప్రకారము ఇక్కడ 2 పోస్టులు పెడతానండి ఎంటీఎస్. ఇక్కడ చూడండి 5 దాంట్లో క్యాండిడేట్ హూ ఫెయిల్ ద క్వాలిఫై పెట్ పిహెచ్డి విల్ నాట్ బి కన్సిడర్ ఫర్ ద పోస్ట్ హవాల్దార్ అంటే ఇక్కడ ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు సపోజ్ ఏ అనే వ్యక్తి ఎంటీఎస్ హవాల్దారు రెండు పెట్టుకుంటారండి. ఇప్పుడు హవాల్దార్కి క్వాలిఫై అయ్యాడు, హవాల్దార్ క్వాలిఫై అయ్యి ఎంటీఎస్ కూడా క్వాలిఫై అయ్యాడు. సో ఇప్పుడు హవాల్దార్ అదే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పోతే అక్కడ సరైన మార్క్స్ రాకపోతున్నా కానీ అక్కడ మెరిట్ బేస్డ్ అక్కడ ఒక 130 వచ్చినాయనుకో, 135, 140 వచ్చినాకో అక్కడ బేస్ని బట్టి తీసుకొని ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అంటే అక్కడ హవాల్దార్ పెట్టులు క్వాలిఫై కాకపోయినా కానీ అక్కడ నుండి ఇది ఎంటీఎస్కి ఎలిజిబుల్ అయితే ఇచ్చారు. ఓకే అండి, అదండి. ఇక్కడ మళ్ళీ అది కాకుండా ఇక్కడ ఇచ్చారు చూడండి యాజ్ పర్ ద మెన్షన్ ద ఫార్ ఆన్ నోటీస్ ఆఫ్ సెక్షన్ 2 ప్రకారం మార్క్స్ ఇన్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ సెక్షన్ 2 ఇది సెక్షన్ 2 నుండి మనం కన్సిడర్ చేస్తారు. టోటల్ నార్మలైజేషన్ మార్క్స్ ఇన్ సెక్షన్ 1 నార్మలైజేషన్ మార్క్స్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఇన్ ద క్యాండిడేట్ ఓల్డర్ ఏజ్ ఇన్ గెట్స్ ప్రిఫరెన్స్ అంటే ముందుగా మనకి ఓల్డర్ ఏజ్ అంటే వాళ్ళకి ఏజ్ అయిపోతే నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి ఉన్నారు కాబట్టి సో వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారు. యాజ్ పర్ ద ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం సెలెక్ట్ చేస్తానని చెప్పారు. ద షెడ్యూల్ పెట్ పోస్ట్ హవాల్దార్ విల్ బి ది అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారు. మన అఫీషియల్ వెబ్సైట్లోకి మనకు వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే మనకు ఆల్రెడీ అక్కడ ప్రొవైడ్ చేశారు, అక్కడికి వెళ్ళి చూసుకోండి. అలాగే మన ఫైనల్ ఆన్సర్కి అండ్ మార్క్స్ ఆఫ్ ద క్వాలిఫైడ్ నాట్ క్యాండిడేట్ అన్నీ ఒకేసారి వస్తాయని చెప్పారు. ఇక్కడ ఫైనల్ ఆన్సర్కి అనేది ఎంటీఎస్కి హవాల్దార్కి సంబంధించి ఇప్పుడు ఇది మనకి హవాల్దార్కి ఎంటీఎస్కి రెండు ఒకేసారి వదులుతారని చేశారు. అప్పుడు మనం ఆన్సర్కి ఒకేసారి చెక్ చేసుకోవచ్చు, క్వాలిఫై అయిన వాళ్ళు క్వాలిఫై కాని వాళ్ళు అట్లాగా. ఇప్పుడు మనం ఇక్కడ చెప్తున్నాం చూడండి చెన్నై రీజన్ నుండి విశాఖపట్నం మన హైదరాబాద్ రీజన్ చూసుకుంటే చాలా కట్ ఆఫ్ చాలా తగ్గింది. ఈడబ్ల్యూఎస్ నుండి ఎకనామిక్ వీకేషన్ 109 అండి, కట్ ఆఫ్ చాలా తగ్గింది. హైదరాబాద్ నుండి ఎస్సీకి అయితే 104, ఎస్టీకి వచ్చి 96 అట్లాగా చూసుకోండి. హైదరాబాదు ప్రతి అఫీషియల్ వెబ్సైట్ 99 ఏంటిది 90 ఓహెచ్ హ్యాండిక్యాప్ 65, ఓబీసీకి 110, ఓఐటీసీ జనరల్ కేటగిరీ 112 అండి. అదే చెన్నై చూసుకుంటే చెన్నై అంటే మనం డిపెండింగ్ మనం రీజన్ పెడతామండి. చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం అట్లా బెంగళూరు మీ రీజన్ వైజ్ చెక్ చేసుకోండి. చెన్నై ఇట్లా ఇచ్చారు, కట్ ఆఫ్ చూసుకోండి 113 ఉంది. ఇప్పుడు మనం విశాఖపట్నం చెక్ చేసుకుందాము. విశాఖపట్నం చూసుకుంటే 122 అండి. ఇది జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. ఎస్సీకి 114 అంటే మనం చెప్పాను ఆల్రెడీ ఒక వీడియోలో 115 నుండి 120 మధ్యలో. సో 114, సో ఆల్మోస్ట్ 115 వచ్చింది. సో మనం చెప్పింది ఆల్రెడీ ఇక్కడ మెసేజ్ చేసి అంటే ఉంది, మనం ఎక్స్పెక్ట్ చేసిన అదే కరెక్ట్గా ఉంది. అంటే కరెక్ట్ అంటే మనం చేసిన ఈ రోజులో ఉంటుందని. సో ఇదండి ఇవాళ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ చెక్ చేసుకోండి. మనకి చూసుకుంటే జనరల్ కేటగిరీ ఎంత ఉండొచ్చు అంటే దేంట్లో కూడా జనరల్ కేటగిరీ విశాఖపట్నం రైజ్ 121 అండి. దానికంటే ఇప్పుడు 2 మార్క్స్ పెరిగిందండి. చూసుకోండి. ఇప్పుడు మనం మనం రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు అంటే మనకు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి కిందగా ఇక్కడ మనకి రిజల్ట్ అని కింద ఉంటుందండి, చూపిస్తాను ఒక్క నిమిషం. అక్కడ రిజల్ట్ అని క్లిక్ చేయగాలి. ఇక్కడ ఒక నిమిషం రిజల్ట్ నాట్ అవైలబుల్ ఉంది. ఓకే అండి, ఒక్క నిమిషం చెక్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీది అక్కడ చెక్ చేసుకోండి.
ఇదిగోండి వచ్చింది 21/1/2 మల్టీ టాస్క్ నాన్ టెక్నికల్ స్టాఫ్ హవాల్దార్ సిబిఎస్ఈ ఎవరు క్వాలిఫైర్ అనేది పెట్టి ఇక్కడ ఇచ్చేశారు. సో మనం రోల్ హవాల్దార్, అది హవాల్దార్ సంబంధించి అండి. ఎంటీఎస్ ఇంకా రాలేదు. ఇక్కడ వెళ్ళండి, ఇక్కడ మీ పేరు, మీ నేమ్, మీ రోల్ నెంబర్ ఇస్తారు చూడు, మీ రోల్ నెంబరు అది ఇక్కడ పైన ఎంటర్ చేయాలి. పైన ఒకటి ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీ చెక్ చేసి కొట్టే మీ రోల్ నెంబర్ కొట్టగానే ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది. అదే అండి దీనికి సంబంధించి వాళ్ళు మీ ముందుకు తీసుకురావడింది. అలాగే ఎంటీఎస్కి హవాల్దార్కి సంబంధించి ఫైనల్కి అనేది ఫైనల్ రిజల్ట్ వస్తుంది. ఇలా చెప్పారండి. ఇది మన అఫీషియల్ వెబ్సైట్లోకి మనం తీసుకురావడం జరిగింది. కింద అఫీషియల్ వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, ప్రొవైడ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. కొత్త వారు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అది లైక్ చేయండి. చాలామంది చూస్తూ వెళ్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు, షేర్ చేయండి. మనం ఇలాంటి జెన్యూన్ న్యూస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. మనం రావడం చాలా లేట్ అయినా కానీ మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తూ మన గవర్నమెంట్ సంబంధించి అనేది ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్.